హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మనకి డైలీ లైఫ్లో ఎంతో బాగా యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ అండ్ స్కిన్ కేర్ టిప్స్ అండ్ కుకింగ్ వీడియోస్ కూడా డైలీ పోస్ట్ చేస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే అలాగే ఎంతో ఈజీగా చేసుకునే ముల్లంగి టమాటా తోటి రోటి పచ్చడి చేశానండి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. రాడిష్ అనగానే మనకి మెయిన్గా గుర్తొచ్చేది సాంబార్లో వేసుకోవడమేనండి. ఇలా రాడిష్ని సాంబార్లోనే కాకుండా ఇలా రోటి పచ్చడి అలాగే ఫ్రై కర్రీ కూడా చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ రాడిష్ని పైన పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలండి. ఓన్లీ రాడిష్ మాత్రమే వేయించుకోవాలి ఫస్ట్. ఈ రాడిష్ మొత్తం కంప్లీట్గా కలర్ చేంజ్ అవ్వాలి. చూసారు కదా, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు టమోటాని యాడ్ చేసుకోవాలి. టమాటా ఆప్షనల్ అండి. టమాటా లేకుండా కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు, కానీ టమాటా వేసుకుంటే ఇంకా రాడిష్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక రాడిషే తీసుకున్నాను, సో నేను ఒక టమాటా మాత్రమే వేసుకున్నాను. దీనికి పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, ఎండుమిర్చి అయితే ఇంకా బాగుంటుంది. ఈ రాడిష్ని మనం ఊరగాయ పచ్చడిలాగా కూడా చేసుకోవచ్చు అండి. తురిమైనా చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న పీసెస్ని వేయించుకొని మిక్సీ పట్టుకొని అయినా చేసుకోవచ్చు. రాడిష్ తోటి చాలా వెరైటీలు చేసుకోవచ్చు అండి. ఓన్లీ సాంబార్లో వేయటమే కాదు, మనం చేయదలుచుకుంటే ఎన్ని వెరైటీస్ అయినా సరే ఈ రాడిష్తో చేసుకోవచ్చు. రాడిష్ వేగిన తర్వాత టమాటా వేసాను. టమాటా కూడా కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేశాను. ఎండుమిర్చి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు, త్వరగానే వేగుతాయి. అలాగే కొంచెం ధనియాలు, జీలకర్ర, సాల్టు, చింతపండు మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇది మొత్తం బాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. రాడిష్ టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయింది. అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.